శాసన మండలిలో కూర్చొని ప్రజా సమస్యలను బహిరంగంగానే చర్చించాలి. అది లైవ్ అయిపోతుంది కదా, మీకు తెలుసు కదా రమణ గారు, లైవ్ పెడతారు కదా, అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ పెడతారు 100% లైవ్ వెళ్తుంది. కాకపోతే అధికార పక్షం విపక్షం గొంతు నొక్కుతుంది అనేది వాళ్ళ ఆరోపణ. ప్రజలకు మైక్ కట్ చేస్తే కూడా తెలుస్తుంది కదా. సో మైక్ కట్ చేసేది ఏం లేదు. కేసీఆర్ గారిని నేను ఆహ్వానిస్తున్నా, ఆయన అనుభవం గొప్పదనేటువంటిది నేను అంగీకరిస్తూనే ఆయన నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీ సమావేశం పెడదాం, మీరు ఎంతసేపు మాట్లాడతారో మేము మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత ఇది శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా చెప్తాము. అలాగే స్పీకర్ గారికి కూడా నేను అప్పలు చెప్తాను. ప్రతిపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడతాడో ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆయన 10 ఏళ్లలో చేసిన మంచి పనుల గురించి మొత్తం చెప్పడానికి మేము సంపూర్ణ అవకాశం ఇస్తామండి. ఆయన కూడా పొల్లు పోకుండా, కూలకుండా, నోరు జారకుండా, శాపనార్థాలు పెట్టకుండా ప్రజలకు మీరు ఏం మంచి చేసిండ్రో మీరు చెప్పండి. మేము చేయలేక పనులను కూడా ఎత్తి చూపండి. మేము కూడా ఈ 18 మాసాలుగా మేము ఏం చెప్పినామో ఏం చేసినామో వాటిని డాక్యుమెంట్తో సహా మేము చూపెడతాం. దానికోసం మేము బహిరంగంగా రండి, ప్రతిపక్ష నాయకుడితో సహా వారి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అసెంబ్లీలో కూర్చోండి, చర్చకు మేము సిద్ధమని మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీగా కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అక్కడికి రండి. మీరు తూకిత్తా అని ఎల్బీ స్టేడియం ఉందనో, లేకపోతే ఆడ ఎవడం మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని అంటే మీ కార్యకర్తలు నువ్వు కంట్రోల్ లేవు, నా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను. మొట్టమొదట సవాల్ వచ్చింది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కదా. రచించినటువంటి అసెంబ్లీలు ఉన్నాయి, శాసన మండలి ఉన్నాయి, అక్కడ చర్చ. ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ మొట్టమొదటిగా సవాల్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే కదా. ముఖ్యమంత్రి ఇక్కడ రోడ్ మీద అవైలబుల్ ఉంటాడు, చెప్పండి. ఒక అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు బట్టలు కూడా తీసి కొడదాము అని చెప్పేసి ఏం భాషలు అన్నాయి? ఇది ఎక్కడ పోతుందన్న డెమోక్రసీ సిస్టమ్? ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా అన్న? అసెంబ్లీలో జనమంతా చూస్తుంటే బట్టలు కూడా దిగి ముఖ్యమంత్రి జర్నలిస్టులో మిగతా వాళ్ళనో ప్రశ్నించిన వాళ్ళనో కూడా దిగి కొట్టండి కొడతాము అని చెప్పి అనొచ్చా? ఎప్పుడన్నా విన్నవాను? ఒక మాట విను. అట్లాంటి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారు లాంటి నాయకుడు వచ్చి తన వయసు కన్నా గౌరవం ఉండాలి కదండి. ఇలాంటి మాటలు వినాలంటే నువ్వు అట్లాంటి దుర్భాషలు వాడొద్దు, పదజాలం వాడొద్దు. నువ్వు ప్రతిపక్ష నాయకుల యొక్క అభిప్రాయాలను గౌరవించాలి, ప్రశ్నలు వినాలి, సరైన సమయం ఇవ్వాలి, వయసుకు గౌరవం ఇవ్వాలి, అనుభవానికి గౌరవం ఇవ్వాలి. ప్రజల యొక్క సమస్యల్ని మీరు అవగతం చేసుకొని వాటి పరిష్కారం ఏందో చూపెట్టాలి. కానీ నోటికి వచ్చినట్టు నువ్వు బయట ప్రతిపక్షంలో ఉన్నట్టు మాటలు మాట్లాడితే దేనికండి? సభా మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉందండి. పట్టి వెంకటస్వామి అన్న ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కుల్ని, ప్రజల యొక్క అవకాశాలని కాలరాసే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక అసెంబ్లీ వేదికగా బట్టలు తీసి కొడతామనే మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గానీ దేశంలో గానీ నువ్వు చూసావా? ఇలాంటి భాష వాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎట్లా వస్తాడు? మీ కథలు, మీ మాటలు తెలంగాణ అంటే తిట్ల పురాణము, అసెంబ్లీ అంటే తిట్ల పురాణము, ముఖ్యమంత్రి అంటే బూతుల మహారాజు అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి కేసీఆర్ గారి గురించి అనే మీరు మాట్లాడేది. ఎప్పుడు బూతుల పురాణం ఎప్పుడు మాట్లాడలే. ఆయన కదా మీ మాటలు మా మాటలు తీసి చూడండి, మార్కెట్ లో తెలిసిపోద్ది. కూడా నాశనం చేసి ప్రజల దగ్గర నవ్వుల పాటై ఇతర రాష్ట్రాలలో పెద్దల దగ్గర ఈయనేం భాష మాత్రం ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుండే అని ముక్కున వేలేసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆయన రికార్డు మనం ఈయన బ్రేక్ చేస్తారని నేను అనుకుంటలేను. కేసీఆర్ గారి యొక్క దుర్భాషల యొక్క రికార్డును రేవంత్ రెడ్డి గారు బ్రేక్ చేస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. ఆ విషయానికి వస్తే ఇద్దరు సమానమే, ఇద్దరు ఎవరిని మనం తక్కువ చేయలేము. ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బ్రేక్ చేసి చాలా ముందుకెళ్ళిపోయారు భాష విషయంలో. కానీ సరే, ఇప్పుడు భాష గురించి కాదు సార్ మనం ఇవాళ డిబేట్ ఏంటంటే 9.5 నెలల్లో ఏం జరిగింది, 18 నెలల్లో ఏం జరిగింది,
మేము బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రెడీగా ఉన్నాం, మా ప్రభుత్వంలో మా ఆయంలో ఏం చేసామనడానికి మీరు రెడీగా ఉన్నారని మీరు అంటున్నారు. సరే మీరిద్దరు రెడీగా ఉన్నారు, ఓకే సంతోషం. అధికార పక్షం రెడీగా ఉంది, ప్రధాన ప్రతిపక్షం రెడీగా ఉంది, ప్రజలకు తెలియాలి ఎవరేం చేసినా అనేది. దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి, అంటే ఒక అర్థవంతమైన చర్చ జరగాలి, అది అసెంబ్లీ వేదికగా జరగాలని మీరే అంటున్నారు. సరే మొట్టమొదటిగా సవాల్ విసిరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఇప్పుడు కూడా స్పందించింది డిప్యూటీ సీఎం గారు, మీ పిసిసి అధ్యక్షులు కూడా స్పందించారు, ఓకే సంతోషం. ఎందుకంటే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతాయుతమైన వ్యక్తిగా మేము ఎక్కడో చర్చ కాదు అసెంబ్లీలో పెడతాం, అసెంబ్లీలో మాట్లాడినట్టు మంచిదే. అసెంబ్లీలో మీరేం చెప్తారో వాళ్ళేం చెప్తారో ప్రజలు వింటారు అసెంబ్లీ వేదికగా. ఒక్క నిమిషం, భారతీయ జనతా పార్టీ గెస్ట్ మనకు హైందవ్ గారు ఉన్నారు. హైందవ్ గారు అంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇవాళ అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి వాద ప్రతివాదాలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. మీరేం చేశారంటే మీరేం చేశారు, మేము చేసామంటే మేము చేసాం. సరే ఏ ప్రభుత్వమైనా తన ప్రభుత్వ కాల పరిమితిలో ఎంతో కొంత చేస్తే, చేయకుండా ఏది ఉండదు. మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి, లేదా చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. చేస్తామని చేయలేరు, చేయగలిగినవి చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హామీలు ఇచ్చారు. సరే ఇప్పటి వరకు 18 నెలలు అయింది కాబట్టి ఇంకా మాకు సమయం ఉంది కాబట్టి చేస్తామని వాళ్ళు అంటారు. చేయగలిగినవి చేస్తున్నారు, ఇంకా చేయాల్సినవి మిగిలి ఉన్నాయి. సరే వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది, వీళ్ళ వాదన వీళ్ళు. మీరేమంటారు భారతీయ జనతా పార్టీగా ఈ రెండు పక్షాల వాద ప్రతిపాదాలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద? ఇప్పుడు ఈ చర్చనే హాస్యాస్పదంగా ఉంది. బేసికల్ చెప్పాలంటే చర్చలు జరగాలి. అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. 18 నెలల్లో 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాలలో వీళ్ళు ఎప్పుడుగా ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ ఎక్కడ జరగలేదు, ఇట్లనే కొట్లాడుకునే ఉన్నది వీళ్ళ కథ. ఒక భారతీయ జనతా పార్టీ నుండి ఉన్నటువంటి 8 మంది మా ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజా సమస్యల పైన పోరాటం చేశారు అసెంబ్లీలో. మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడతామనంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టిన రోజు ఏం చేశారు? మీరు గాడిద పనుదో మీరు మరి అందరు కూర్చొని ఎజెండా ఏదైనా కూడా తెలంగాణ అభివృద్ధి పైనే ఉంది. తెలంగాణ అభివృద్ధి పైన, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పైనే కదా మనం చేస్తున్నది చర్చ కూడా. ఇవాళ ప్రెస్ క్లబ్ లోనో లేకపోతే కూర్చొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనో లేకపోతే అసెంబ్లీలో కూర్చొని చేయాలి అని చెప్పేసి ఇవాళ ఎందుకు వస్తుంది మీకు చర్చ అసలుకి? అంటే అటు అధికార పార్టీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుంచి చాలా రకాలైనటువంటి మాటలు విపరీతంగా మాట్లాడుతున్నారు. ఆయన నోటి దూసుకు మనం నిజంగా దండం పెట్టాలి వాస్తవాన్ని చెప్పాలంటే. గతంలో ఉన్న కేసీఆర్ గారు ఇంకా ఆయన భూత పురాణం అయితే ఇంకా ఆ నుంచి రౌతి వరకు మనం చూసినాం కూడా. చాలా సందర్భాలలో మీరు వినాలి, భాషల బూతులు అన్నవి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే వచ్చినాయి. అసెంబ్లీ రికార్డు మనం మాటలు మాట్లాడచ్చు. అసెంబ్లీ రికార్డు చూపియండి. మీరు ఎక్కడ మాట్లాడారు? రికార్డులే కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ చెప్పేసి మాట్లాడుతున్నారా మీరు? టీఆర్ఎస్ సోషల్ మీడియాలో మీరు ఇంత ఫిల్తీ లాంగ్వేజ్ ని మీరు ఎక్కడ కూడా చూడారండి. జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, కానీ సోషల్ మీడియా యూత్ మైండ్ మొత్తం ఖరాబ్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతారు. ముఖ్యమంత్రి గారు అదేంటి నెల లోపల 10 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఇది నాకు తెలిసి 47వ 48వ పోతున్నాడు. వాళ్ళ అధినాయకుడు ఆయనకు ఏం అపాయింట్మెంట్ ఇయ్యాడు. వెళ్ళి మా కేంద్ర మంత్రులను కలుద్దామని పోతే అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇవ్వాలని పరిస్థితిలో ఉంది ఇప్పుడు తెలంగాణలో. ఎందుకోసం అనంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాల్లో మేము బంగారు తెలంగాణ చేస్తాము అని చెప్పేసి అన్నోళ్ళు ఇవాళ ఖాళీకుండలు ఇచ్చిరంట కదా. మరి రేవంత్ రెడ్డికి ఖాళీకుండలు ఆయన చేతిలో పెట్టిరంటే అసలు లోపల గీరుకుంటే కూడా మాకు ఏం వస్తలేదు, మేము ఎట్లా చేయాలి అభివృద్ధి అని చెప్పేసి అసలు అంటే అది ఏదో ఫ్లో లో అన్నాడు కానీ ఏ ప్రభుత్వం అయినా మిగులు బడ్జెట్ నిధులు ఎక్కడ పోయినాయి? నియామకాలు ఏడా ఉన్నాయి? అసలు నియామకాలు చేసిరా మీరు? గ్రూప్ 1 పరీక్షలు పెట్టారా మీరు? అసలు స్కామ్ జరిగిందే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కదా, టీఎస్పీఎస్సీలో జరిగింది. ఎంత పెద్ద లొల్లయింది అసలు, ఎంతమంది విద్యార్థులు చనిపోయారు ఆ విషయంలో. అది తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని కొట్టిన